జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. ఎవరనుకున్నావురా? నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా. మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ క్యాన్ తో రాను, పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ బంగ్లాం తగలబెడతాను. జాగ్రత్త. రారా. గౌరవనీయులైన గండు పులిరాజు గారికి మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది. నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారింట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వర్ని ప్రేమించాడు. మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బుద్ధి లేదు, ఎక్కడ చూసి నడుపుతున్నావు? అరవిందనా, అరవిందనా, మన చంద్రుడు ఎవరో కొడుతున్నారనా? పెట్రోల్. అయ్యగారు, అయ్యగారు, వీడెవడో కారు తగలబెట్టడానికి వచ్చాడండి. త్వరగా రండి, త్వరగా రండి అయ్యగారు. ఎవరా నువ్వు? నీ బాబుని రా. వాడిని ముక్కలు ముక్కలుగా నరకండి రా. అరవింద్, వద్దు అరవింద్, నా మాట విను ప్లీజ్. పోరా. ఎవరనుకున్నావురా? నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా. మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ క్యాన్ తో రాను, పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ బంగ్లాం తగలబెడతాను. జాగ్రత్త. రారా. జడ్జి గారు ఉన్నారా మేడం? క్యాంపుకి వెళ్ళారు. ఎందుకు? అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారుని తగలబెట్టారు మేడం. ఏమైంది బాబు గారు? నేను రాజుగారితో మాట్లాడొచ్చాను. ఏమన్నారు? ఎస్పీ గారు కూడా ఎంతో చెప్పి చూశారు, ముందు వినలేదు.
తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు. ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. ఎక్కడ సాల్వ్ అయింది, ఇంకా రేజ్ అయింది. అదేంటి రాజుగారు ఒప్పుకున్నారు కదా. రాజుగారు ఒప్పుకున్నా దెబ్బలు తిన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో. కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు. అయితే తిరుపతిలో మన ఇల్లుందిగా, అక్కడ పంపించేద్దాం. నానా నానా వాడికి జడ్చి మేము తిరుపతి ఎందుకు వెళ్ళాలి? తప్పు చేసింది వాడు. వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది, ఆ బైక్ తగలబెట్టింది. అది కాదురా, ఇట్రా. చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియాలిగా. ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్. ఏయ్, ఏంటిది? చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాశావు? నిన్నే అడిగేది. నేనేం తప్పుగా రాయలేదు. అతనే అమ్మాయిని మోసం చేసి మన ముందు ఏం తెలియనట్టు నటిస్తున్నాడు. నోర్మై. ఏమో చెప్పుండకపోతే నేను కూడా నోరు మూసుకుని ఉండేదాన్ని. ఏమో చెప్పాడు. అవును, కావాలంటే వెళ్ళి అతనే అడుగు. అడుగుతాను. వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి. రే చంద్రు, ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాదు. హైదరాబాదా? అంటే కీము దగ్గరికా? అవును, వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్ర లేపాలి. ఎందుకురా తన్నావు? రేయ్, నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేసావా? మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? అది నువ్వు నమ్మావా? ఏదో వేళాకోళంగా రీల్ చుట్టానంతే. ఈలు చుట్టావా? నిన్ను చంపేస్తారా? రేయ్, నేను చెప్పేది వినరా? ఏంట్రా చెప్పేది నువ్వు? ఆ? అరవింద్, ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్పేది ఆ? బాగా విను. చేసిన పని చాలక? ఆ? చంపేస్తారా? రేయ్, ఏం తప్పు చేశాడని? అన్నిటికీ ఆ వెదవే కారణంరా. నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేనిపోనివని చెప్పాడు. అది నమ్మి పుల్లరాజుకి అమృత లెటర్ రాసింది. అడిగితే వేళ కొడవా? నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేయాలి. రేయ్, చంపరా, చంపు. రేయ్, నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను. చంపవని చెప్పరా, నోరు విప్పి మాట్లాడవే. నీ ముద్దుల చెల్లెలు ఆకాశరామణ ఉత్తరం గురించే చెప్పిందా? వేరే ఏమీ చెప్పలేదా? వీడు ఆ పుల్లరాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి, ప్రేమిస్తే తనకెట్టి. దాని గురించి నువ్వు అడగవా? నన్ను అడగరా, నేను చెప్తాను. నీ చెల్లెలు చంద్రుని ప్రేమించిందిరా, ప్రేమించింది. కానీ వీడు అలా అనుకోలేదు. తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు. అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు. అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా. ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు. నాకు న్యాయం అనిపించింది. అనిపించడమే కాదు, అదే న్యాయం. ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు. నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను రా. ఐఎమ్ సారీ రా. రే, కొట్టింది నువ్వేగా, పర్లేదురా. అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా. నాకు సంతోషమేరా. చంద్రు, అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నా. రే, నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృతకే కాదురా, మా అందరి అదృష్టం. ఏయ్, ఆ దేవుడు మనల్ని పుట్టించిందే ఫ్రెండ్స్ గా ఉండడానికేరా. ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదీయాలనుకున్నా విడదీయలేడు. తెలుగు వన్